ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 1-2 చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 1-2. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహు జనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యోబుసీయులు 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తరువాత నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలన చేయవలెను, వారితో నిబంధన చేసుకొనకూడదు, వారిని కరుణింపకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. 1-2 మాత్రమే. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములలో నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి జనములను చేర్చి బహు జనములను అనగా సంఖ్యకును బలమునకు నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, ఫెరిజీయులు, హెవ్వీయులు, యోబుసీయులు 7 జనములు నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తర్వాత. జాగ్రత్త వినండి. వీఆర్ ఆల్, మనమందరము కూడా మన వాగ్దాన స్థలానికి వెళ్తున్నాం. ఆమేన్ చెప్పండి. మనమందరము కూడా మన వాగ్దాన స్థలానికి వెళ్తున్నాం. వాగ్దాన స్థలం మన దగ్గర రావట్లేదు. ఇప్పుడు అర్థం చేసుకోవాలి, మనం వెళ్ళాలి. చాలామంది ఏమనుకుంటారు, నేను దేవుని నమ్ముకున్నా కాబట్టి వాగ్దాన స్థలం నడుచుకుంటూ నా దగ్గర రావాలనుకుంటారు. నో 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 నో. ఐగుప్తు నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నీ వాగ్దాన స్థలానికి నువ్వు వెళ్ళాలి. ఆమేన్. యు ఆర్ నాట్ సపోజ్ టు బీ స్లాక్. నేను సోమరిగా ఉంటా, ప్రార్థన చేసుకుంటా, కావచ్చు మహా అయితే ఉపవాసం చేస్తా, సో వాగ్దాన స్థలం ఎగురుకుంటూ వచ్చి నా ఒళ్ళో పడాలి. హల్లెలూయా. అలా జరగదండి. వాగ్దాన స్థలానికి ఏం చేయాలంట? అందరు చెప్పండి గట్టిగా. నీ పక్కన వాళ్ళతో వెళ్ళు అని చెప్పు. ఆమేన్. ఇంకొకరిని చూసి చెప్పు, ఇంకెంతకాలం వెళ్ళు అని చెప్పు. ఆమేన్. ఫస్ట్ థింగ్ యూ షుడ్ డూ ఇస్ యు నీడ్ టు గో టు యువర్ ప్రామిస్ ల్యాండ్. నీ వాగ్దాన స్థలంకు వెళ్ళాలి. హల్లెలూయా. అండ్ ఇట్ విల్ నాట్ కమ్ టు అస్. ఈ వాగ్దాన స్థలం ఎలా ఉందంట? ఈ వాగ్దాన స్థలము మనకంటే అంటే అధిక బహు జనులు, సంఖ్యకును బలమునకు మనకు మించిన బలము కలిగిన వారు ఆ దేశంలో ఉన్నారు. హల్లెలూయా. సో దీన్ని బట్టి ఏం చేస్తుంది? దేవుడు ఎప్పుడు కూడా మొత్తము ఖాళీగా ఉన్న స్థలాన్ని దేవుడు ఇవ్వట్లేదు. అక్కడికి వెళ్ళి వాళ్ళ మీద పోరాడి గెలిచి అది స్వాధీనము చేసుకోమంటున్నాడు. చాలామందికి కూడా ఆర్థికంగా విడుదల కావాలి బ్రదర్, ప్రార్థన చేయండి అంటే చాలామంది ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారంటే, నేను ఇక్కడికి రాగానే నేను చేయబెట్టగానే యేసు నామంలో నీ ఆర్థిక విడుదల అనగానే ఇంటికి పోగానే డబ్బులు ఫ్యాన్ నుంచి ఇట్లా కారిపోతాయి కింద, ఇంట్లో డబ్బులు 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 అట్లా అయిపోతుంది అనుకుంటారు. హల్లెలూయా. దేవుడు అట్లా చేయడు. ఆమేన్. ఎవరికైతే నమ్మడం కష్టమో లేకపోతే సూపర్ న్యాచురల్ అవసరం వాళ్ళకి చేస్తాడు. ఆయనను వెంబడించే వాళ్ళకి అట్లా చేయడు. ఆమేన్. ఇఫ్ దేర్ ఇస్ ఎ నీడ్ హీ విల్ డూ. కానీ మోస్ట్లీ చాలా మట్టుకు దేవుడు ఏం చేస్తాడంటే, ఎప్పుడైతే ప్రార్థన చేయడం తప్పు కాదు, నేను చేస్తా, ఆ ప్రార్థన ఏం చేస్తుందంటే నీ డబ్బు సంపాదించుకునే శక్తి నీ లోపల ఇస్తుంది. హల్లెలూయా. అందుకే దేవుడు ఏమంటున్నాడు? నీ వాగ్దాన పాలు తేనెలు ప్రవహించే స్థలానికి వెళ్ళుడి. ఆ మాట విడుదల చేసినప్పుడు ఆ ఇశ్రాయేలీలు ఆ మాటను పట్టుకొని వెళ్ళాలి. ఆమేన్. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తా, ఉద్యోగం కావాలని వస్తారు కొంతమంది. యేసు నామంలో నీకు ఉద్యోగం విడుదల చేస్తున్నా, పోయి ఇంట్లో కూర్చుంటారు. ఏమనుకుంటారు? ఎగురుకుంటూ ఉద్యోగాలు రావాలి నా దగ్గరికి. ఆమేన్. స్విగ్గీ జొమాటోలోగా ఇంటికి వచ్చి తలుపు కొట్టి, బ్రదర్ ఉద్యోగాలు కావాలా? అట్లా పని చేయరు. ఇప్పుడు వన్స్ ఐ ప్రే, ప్రార్థన నా భాగం అయిపోయింది, దేవుడు వెల్లుడి అని చెప్పాడు, దేవుడు పని అయిపోయింది. ఇప్పుడు నీ పని నా పని. ఎవరైతే ప్రార్థన చేయించుకున్నారో మీ పని ఇప్పుడు ఏం చేయాలి? బయటికి వెళ్ళి ఆ ప్రార్థన నా మీద ఉంది, దైవజనుడు చేసిన ప్రార్థన నా మీద ఉంది, సో నేను వెళ్ళి నా ఉద్యోగం వెతకాలి.
బికాస్ నీ ఉద్యోగంలో యోధులు కూర్చొని ఉన్నారు ఆల్రెడీ. నీకంటే తెలివైన వాళ్ళు, బలమైన వాళ్ళు, ఎక్కువ సంఖ్యలో ఉన్నవాళ్ళు నీ స్థలాన్ని కూర్చొని ఉన్నారు. నీకు ప్రార్థన బలము నీ పైన ఉంది కాబట్టి నువ్వు వెళ్ళి వాళ్ళని ఖాళీ చేపియాలంటే వెళ్ళి ఇట్లా కాదు, ప్రార్థన ద్వారా, విశ్వాసం ద్వారా నీ స్థానాన్ని నువ్వు పొందుకోవాలి. ఆమేన్. కొంతమందికి చెప్తాం, వెళ్ళండి దేవుడు మీకు ఆర్థికంగా విడుదల చేస్తున్నాడు, వెళ్ళి చూడండి, బయట ఆపర్చునిటీస్ చూసుకోండి. వాళ్ళకి ఏంటంటే ఇదే బాగుంది బ్రదర్, మాకు బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ నాకు. ఆమేన్. అక్కడ పోతే స్కూల్ దూరం అవుతుంది. హే, ఇఫ్ యూ వాంట్ టు సీ ద ప్రామిస్ ల్యాండ్, పాలు తేనెలు దేశమును నువ్వు అనుభవించాలంటే కొన్నిసార్లు కొన్ని సంబంధాలు తెగొట్టుకోవాలి. హల్లెలూయా. కొంతమందికి అర్థం కావట్లేదు. కొన్ని సంబంధాలు తెగొట్టుకోవాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎప్పుడైతే ఇశ్రాయేలుని ఐగుప్తు నుంచి విడిచి బయటికి రమ్మన్నప్పుడు, దేవా ఈ ఐగుప్తు ఈయన చాలా ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి, మేమిద్దరం కలిసి ఈడ మట్టి పిసికినాం. హల్లెలూయా. సో ఈయనతోనే నేను ఉంటా. నువ్వేమైపోతావు? అక్కడే సమాధి చేయబడతావు. చాలామందికి ఆ ఒక దేశంలోకి రావడానికి కొన్ని అనవసరమైన అనుబంధాలు అడ్డం వస్తుంటాయి. అనవసరమైన స్నేహాలు అడ్డొస్తుంటాయి. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్పండి. క్రీస్తును వెంబడించినప్పుడు కొంతమందిని మనం హర్ట్ చేస్తాం. ఆమేన్. కొంతమంది పాత దోస్తులు హర్ట్ అవుతారు. ఏం పర్వాలేదు. హల్లెలూయా. ఏం పర్వాలేదు. ఎందుకంటే నువ్వు వెళ్ళబోయే వాగ్దాన స్థలం చాలా ఇంపార్టెంట్. ఆమేన్. సో అక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలంటే దాన్ని స్వాధీనపరచుకోవాలి. అర్థమవుతుంది కదా? ఇట్ ఈస్ నాట్ ఆటోమేటిక్. యూ హ్యావ్ టు గో. ఉద్యోగం, బ్రదర్ మేము ఆర్థికంగా చాలా కష్టాలు. నువ్వేం చేస్తున్నావు? ప్రార్థన నేను చేశాను, విడుదల చేశాను, ప్రవచనం విడుదల అయింది. ఇప్పుడు ఆ ప్రవచనము ప్రార్థనతో నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తారు తెలుసా? ఇంటికి వెళ్ళి మళ్ళీ ఆ టీవీ పెట్టుకొని ఆ సీరియల్ చూస్తారు ఒకళ్ళు. ఆమేన్. కొంతమంది నెట్ఫ్లిక్స్ పెట్టుకుంటారు. లేకపోతే అవన్నీ కాకపోతే గంటలు రీల్స్ చూస్తారు. మళ్ళీ వచ్చి ఆదివారం వచ్చి ఏమంటారు అంటే, పాస్టర్ ఏం అవ్వట్లే. క్రైస్తవత్వాలతో ప్రాబ్లం ఏంటంటే బాధ్యతను స్వీకరించరు. బాధ్యత బరువు అంతా ఎవరి మీద వేయాలా? పాస్టర్ మీద వేయాలి. సో ఈ పాస్టర్ ప్రేయర్ చేసి ఏం కాలేదు. సో నెక్స్ట్ వేరే పాస్టర్ ఎవరు ఉన్నారు వెతుక్కుంటూ పోతారు. మీ అందరు గుడ్ న్యూస్, మీరు ఎంతమంది పాస్టర్లను వెతికినా నువ్వు ఏం చేయకపోతే ఈ జీవితంలో ఏం కాదు. ఆర్థిక విడుదల కావాలి బ్రదర్, నేను చెప్తున్నా, గో అవుట్. ఆ ప్రార్థన నీ మీద ఉన్నది. ఏం చేయాలో వెతకండి, చూడండి. దేవా ప్రార్థన నా మీద పనిచేస్తుంది, నాకు అవకాశాలను చూపించు. ఆమేన్. ఆర్థిక ద్వారాలను తెరిచే అవకాశాలు నాకు ఇవ్వు. ఎంతమంది ప్రార్థన చేస్తారు? అట్లా చేయరు. ప్రైజ్ ది లార్డ్. చాలామంది దీర్ఘంగా ఆలోచనలు పడుతున్నారు. మీరు పడాలి ఈరోజు. దీర్ఘ ఆలోచనలు పడకపోతే కష్టం. లేకపోతే హల్లెలూయా ఆమేన్ గంతులేసి ఇంకా కేకలేసి, పాస్టర్ నీళ్ళు పోసిండు, నా మీద వాటర్ పోసిండు, నూనె పోసిండు, ఇంటికి పోయి మళ్ళీ అదే జీవితం, అదే మళ్ళీ వస్తారు. కమాన్, యూ నీడ్ టు థింక్. ఆమేన్. సో అందుకనే అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? వాగ్దాన స్థలాన్ని పెడుతున్నాడు, అందులో యోధుల్ని కూడా పెడుతున్నాడు. దేవుడు వాళ్ళని వెళ్ళగొట్టలేక కాదు, హీ వాంట్స్ యూ టు టేక్ ఓవర్. మీరు వెళ్ళి స్వాధీనపరచుకోవాలని దేవుడు చూస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇప్పుడు అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇక్కడ సైడ్ ఆమేన్ అనబుద్ధి కావట్లేదు, ఎందుకంటే మనకు లేవదు, మనకంత దగ్గరికి రావాలి బ్రదర్. నాకు అంతే. ఎందుకు నువ్వు చేస్తే రాదా పాస్టర్? ఆ పాస్టర్ చేస్తే వస్తుందంట, ఇంటికి వస్తాయంట డెలివరీ మిరకల్స్. అయితే అక్కడే వెళ్ళండి. హల్లెలూయా. సంబడి సే ప్రైజ్ ది లార్డ్. యూ డోంట్ నీడ్ గాడ్. సో బ్రదర్, మరి ఇంకెందుకు దేవుడు నాకు? ఇప్పుడు అందుకనే దేవుడు నీకన్నా బలమైన ఎన్ని దేశాలంట? 7 దేశాలను ఒకళ్ళని కూడా కాదు,
మనం అనుకో ఎందుకబ్బా మంచిగా ఖాళీ దేశం ఇవ్వచ్చు కదా ప్రభువా, ఖాళీ దేశం వస్తే నేను ఆక్రమిస్తాను. నీ వల్ల సాధ్యమైతే నీకు దేవుడు అవసరం లేదు. ఆమెన్. సో పాలు తేనెలు దేశం, ప్రవహించే దేశం ఎలా ఉంటుందంటే విశాలంగా ఉండబోతుంది. హల్లెలూయా. ఎలా ఉండబోతుంది? విశాలముగా ఉండబోతుంది, మంచిగా ఉండబోతుంది. ఇట్ విల్ బి గుడ్. సంబడి సే ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. జీవన్ నాకు ఫోన్ చేసి, అది నాకు సెకండ్ హ్యాండ్ అని ఆలోచన. సెకండ్ హ్యాండా? మన డిక్షనరీలోనే ఉండొద్దు అది. ఆమేన్. అంటే నేను ఇది మరి ఫైనాన్సా? ప్రైజ్ గాడ్. నీ సామర్థ్యంతో నువ్వు కొనుక్కోగలితే నాకు నా ప్రార్థన అవసరం లేదు, నీకు నీ జీతం సరిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. నీ సామర్థ్యంలో నువ్వు పొందుకోగలితే నేను అవసరం లేదు, ఈ సంఘమే అవసరం లేదు నీకు. ఒకవేళ మీరు ఈ సంఘానికి వచ్చి నా ప్రార్థన మీరు కోరుకుంటే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ యూ టు డూ క్రేజీ థింగ్స్. మనసుకు అంతుపట్టని విషయాలు మీరు చేయాలి. హల్లెలూయా. బ్రదర్ చాలా బాగుండే సర్వీస్, థ్యాంక్ యూ సో మచ్. వద్దు, నీ ఫీడ్బ్యాక్ అవసరం లేదు. నువ్వు ఏం చేస్తున్నావు నాకు కావాలి. నా ప్రార్థన పొందుకొని మళ్ళీ దుప్పటి కప్పుకుంటా అంటే అవసరం లేదు నేను. ఆమేన్. యు గో డూ ద క్రేజీ థింగ్స్. వెళ్ళు, విశ్వాసంలో అడుగేయి, విశ్వాసంలో నీళ్ళ పైన అడుగు పెట్టు. టెస్ట్ ద ఫెయిత్. ఆమేన్. సో ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నీ కంటే బలమైన దేశాలను నీ వాగ్దాన స్థలంలో. సో మన పని ఏంటో తెలుసా? వెళ్ళి వాటిని వెళ్ళగొట్టి. అందుకని ఈరోజు డ్రైవింగ్ అవుట్ జాయింట్స్. ఆమేన్. వాటిని వెళ్ళగొట్టి నీకు చెందినది నువ్వు పొందుకోవాలి. హల్లెలూయా. సంబడి సే ఆమేన్. సో ఇది ఈ దేవుడు ఏర్పరిచిన గొప్ప విషయములు, విశాలమైన విషయాలు మీ సొంత బలంతో పొందుకోలేరు. ఆమేన్. ఆల్రెడీ నేను చెప్తున్నా, ఒకవేళ మీరు ఒకే గది ఇంట్లో ఉంటుంది, డిసెంబర్ కల్లా 1 bedroom హౌస్కి వెళ్ళాలి. ఆమేన్. చెప్పాలి, ప్రభువా పాలు తేనెలు విశాలమైన దేశం నువ్వు ఇస్తున్నావు, నాకు విశాలమైన ఇల్లు ఇవ్వలేవా? బ్రదర్ మా జీతం సరిపోదు. నీ జీతాన్ని చూడకు, దేవుణ్ణి చూడు. ఆమేన్. ప్రైజ్ గాడ్. బ్రదర్ కొంతమంది 2-wheelerలో వస్తున్నారు, మీరు డిసెంబర్ కల్లా 4-wheeler అవ్వాలి. 4-wheeler అవ్వాల్సిందే. ఆమేన్. బ్రదర్ మాది ఫైనాన్స్ సరిపోట్లేదు. నువ్వు ఫైనాన్స్ చూడకు, మాట ఇచ్చిన దేవుని వైపు చూడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. 20,000 జీతం ఉన్న వాళ్ళు వినండి, 50,000 70,000 జీతము ఉన్న ఉద్యోగాల కొరకు వెతకండి. బ్రదర్ నా క్వాలిఫికేషన్ లేదు. నీ క్వాలిఫికేషన్ కాదు కావాల్సింది, దేవుని అభిషేకం నీ మీద ఉన్నది. వెళ్ళు. దేవుని మాట, దేవుని అభిషేకం నీ మీద ఉంటే ఇంటర్వ్యూ చేసేటోడు నువ్వేంటి డబల్ PhD పక్కకెళ్ళు, నువ్వేంటి PG పక్కకెళ్ళు, నువ్వేంటి అండర్ గ్రాడ్యుయేషన్ నీకు ఇస్తుందా? ఎందుకు ఇస్తాడో తెలుసా? నీ మీదున్న అభిషేకం ఉద్యోగాన్ని ఆకర్షిస్తుంది. హల్లెలూయా. ఇక్కడ ఎవరికి అర్థం కాదు. హల్లెలూయా. సో గో అహెడ్, రిసీవ్ బిగ్ థింగ్స్. ఆమేన్. కొంతమందిని నేను కదపబోతున్నాను ఈరోజు. చాలామంది మీరు సతికిలబడ్డారు లైఫ్లో. సతికిలపడి అడ్జస్ట్ మెంటాలిటీకి అలవాటైపోయింది. ఆమేన్. సరే నడుస్తుంది కదా, నడిపించుకుందాం. నువ్వెంతకాలం నడిపించుకుంటావో అదే స్థితిలో ఉంటావు. ఏ రోజైతే నేను దీని నుంచి బయటికి రాబోతున్నాను, నా పరిస్థితి ఇది నాది కాదు, పాలు తేనెలు దేశములోకి నేను అడుగు పెట్టాలి, విశాలమైన మంచి స్థలంలోకి ఎప్పుడైతే తీర్మానించుకుంటావో అప్పుడు మీ జీవితంలో కార్యాలు అవ్వడం జరుగుతాయి. హల్లెలూయా. సో ఎవరి బలం వల్ల చేయగలుగుతారు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:13 చూడండి. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరచువాని అందే నేను ఏమి చేయగలనంట? సమస్తమును చేయగలను. అందరు చెప్పండి, ఏం చేయగలను? గట్టిగా చెప్పండి. సమస్తం. 2 చేతులు పైకెత్తి చెప్పండి,
సమస్తము. సమస్తమును చేయగలను. ఇంతమంది ఉండి ఇంత స్లో చెప్తారా? సమస్తమును నేను నేను చేయగలను. చేయగలను. నమ్ముతున్నారా? అట్లీస్ట్ మీరు చెప్పినందుకన్నా నమ్మాలి. హల్లెలూయా. ఆ పెద్ద ఉద్యోగము నువ్వు చేయగలవు. నీ అప్పుల నుంచి బయటికి నువ్వు రాగలవు. ప్రైజ్ ది లార్డ్. రెడీ? ఆమేన్ చెప్పండి. నీవు స్వస్థత పొందగలవు. నన్ను బలపరచువాని అందు నేను సమస్తమును చేయగలను. నేను మీ అందరికి ఒక హోంవర్క్ ఇవ్వాలి ఈరోజు. వచ్చే వారం వరకు 7 రోజులు ప్రతిరోజు ఉదయం లేచి నన్ను బలపరచువాని అందు నేను సమస్తము చేయగలను అని చెప్పాలి బిగ్గరగా. చెప్పి గో హోమ్, బయటికి వెళ్ళండి, పని చేయండి, అప్పుడు వెళ్ళి బిజినెస్ చేయండి, అప్పుడు వెళ్ళి మాట్లాడండి, అప్పుడు వెళ్ళి ఉద్యోగం వెతకండి, అప్పుడు వెళ్ళి మీరు కావాల్సిన మీరు ఏదైతే పొందుకోవాలనుకుంటారో ఆ పనులు వెళ్ళి చేయండి. ఆమేన్. దేర్ విల్ బి అ బ్యాకప్ ఫర్ యూ. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఆయన నిన్ను బలపరచువాని అందు నువ్వు సమస్తము చేయగలవు. ద్వితీయోపదేశ కాండం మళ్ళీ 7వ అధ్యాయము 2వ వచనం చూడండి. నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలను. ఏం చేయవలను? హతము చేయాలి. ఇప్పుడు హతం అనగానే వైలెంట్ అయిపోతున్నారు అందరు. నరం ఇట్లా హతము చేయవలను, వారిని నిర్మూలము చేయవలను. ఎవరిని? ఈ యోధులను. ఎవరాళ్ళు? హిత్తీయులు, సెకండ్ది ఏంటి? గీర్గాషీయులు, అమోరియులు, కనానీయులు, ఫెరిజీయులు, హివ్వీయులు, వీళ్ళని ఏం చేయాలంట? హతము చేసి సమస్తమును నిర్మూలము చేయాలి వాళ్ళను. నౌ లిసన్. ఇప్పటి నుంచి వాక్యం స్టార్ట్ అవుతుంది. ఇంతసేపు ఇంట్రడక్షన్. నౌ యూ హ్యావ్ టు లిసన్. ఆమేన్. ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు. లాస్ట్ టైం వీ హ్యావ్ డెల్ట్ విత్ హివైట్స్, హిత్తీల గురించి మనం మాట్లాడుతున్నాం. టుడే వీఆర్ గోయింగ్ హిటైట్స్ లాస్ట్ టైం. సో ఈసారి గీర్గాషీయుల గురించి మాట్లాడుతున్నాం. ఆమేన్. ఇప్పుడు ఈ దేశములన్నీ కూడా, ఇప్పుడు నీ వాగ్దాన స్థలం ఎక్కడుందండి? ఇజ్రాయెల్ ఉందా? ఫస్ట్ అది తెలుసుకోవాలి. ఎక్కడుంది? నీ ఆత్మలోకంలో ఉంది. ఇట్ ఈస్ దేర్ ఫర్ యూ ఇన్ ద స్పిరిట్. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం. నీ కొరకు ఏర్పరచబడిన స్థలం ఉంది, మనం అక్కడికి వెళ్తున్నాం. ఇప్పుడు ఈ యొక్క దేశాలు ఆ స్థలమును ఆక్రమించుకొని ఉన్నాయి. హల్లెలూయా. జాగ్రత్త వినండి. లాస్ట్ టైం వీ వర్ టాకింగ్ అబౌట్ హిటైట్స్, హిత్తీల గురించి మాట్లాడాం. వాళ్ళు ఏం చేస్తారంట? భయమును పుట్టిస్తారు, కన్ఫ్యూజన్ తీసుకొస్తారు. వీళ్ళందరూ ఎక్కడో లేరు, ఆ స్థలంలో కూర్చొని లేరు. వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు తెలుసా? నీ మనసులో కూర్చొని ఉన్నారు. హల్లెలూయా. నీ యొక్క వాగ్దాన స్థలానికి వెళ్లకుండా ఆపేటోళ్ళు వీళ్ళే. గట్టిగా ఆమేన్ చెప్పండి. సో దే ఆర్ సిట్టింగ్ ఇన్ యువర్ హెడ్. నీ మనసులో నీ హెడ్లో, నీ తలలో కూర్చొని నీకు భయం కలిగిస్తున్నారు. ఆమేన్. నీకు తికమక చేస్తున్నారు. చాలా మంది కన్ఫ్యూజ్డ్ ఉంటారు, ఏం చేస్తున్నారో తెలియదు. అందుకని వచ్చి అంటారు, పాస్టర్ గారు మా భర్త గురించి ప్రేయర్ చేయండి, ఆయన ఏం చేస్తాడో తెలియదు, ఎప్పుడు ఏం అర్థం కాదు ఆయనకి. తికమక, కన్ఫ్యూజన్. చాలా మందికి నెక్స్ట్ ఏం చేయాలో తెలియదు. హల్లెలూయా. ఏం చేస్తున్నావు? ఏం చేస్తలే, నేను ఉట్టిగా ఉన్నా. కన్ఫ్యూజ్డ్ లైఫ్స్. హల్లెలూయా. దే డోంట్ హ్యావ్ అ విజన్. ఏం చేయాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అది హిత్తీయుల ఆత్మ. లాస్ట్ టైం వీ హ్యావ్ డెలివర్డ్ యూ. Amen. So today we are talking about Girgashites. ఈ గీర్గాషీయులు వీళ్ళు ఏంటంటే, దే ఆర్ ద పీపుల్. ఆ మీనింగ్, ఆ గీర్గాషైట్స్ అన్న వర్డ్కి మీనింగ్ ఏంటంటే, వన్ హూ రిటర్న్స్ బ్యాక్ ఫ్రమ్ పిల్గ్రిమేజ్. అంటే ఒక యాత్ర నుంచి వెనక్కి వచ్చే వాళ్ళని, యాత్ర నుంచి, జాగ్రత్త వినండి, యాత్ర నుంచి వెనక్కి వచ్చే వాళ్ళని ఏమంటారు? గీర్గాషీయులు. మళ్ళీ చెప్తున్నా చూడండి. యాత్ర నుంచి వెనక్కి తిరిగి వచ్చే వాళ్ళని ఏమంటారంట?
వాళ్ళని గీర్గషైట్స్ అంటారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే యాత్రని ఆరంభిస్తారు. ఏదో ఒకటి యాత్ర అంటే ఇప్పుడు ఆ పుణ్యక్షేత్రాలు ఆ యాత్రలు అంటలేండి. యాత్ర అంటే మీ జీవిత యాత్ర. ఇప్పుడు అర్థమవుతుందా? కొంతమంది ఇక్కడ ఉన్నారు, బిజినెస్ అని యాత్ర స్టార్ట్ చేసిర్రు, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వెనుకకు వచ్చేస్తారు. ఉద్యోగం అని మళ్ళీ బయలుదేరుతారు, మళ్ళీ కొన్ని రోజులు నా వల్ల అవుతలే. మినిస్ట్రీ అంటారు, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తారు, కొన్ని రోజులు మళ్ళీ వెనుకకు వచ్చారు. దే ఆర్ ఆల్ పీపుల్ హూ రిటర్న్స్. ఇక్కడ కొంతమంది కూర్చొని ఉన్నారు అలాంటి వాళ్ళు. దేవుడు ఈరోజు మిమ్మల్ని విడిపించబోతున్నాడు. నేను చెప్తున్నాను కదా, మీరు జాగ్రత్తగా వినండి. ఇలాంటి వాక్యాలు మీకు ఇంటర్నెట్లో కూడా దొరకవు, ముందే చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేర్ ఆర్ పీపుల్, దీస్ ఆర్ జాయింట్స్, నీ మనసులో కూర్చొని ఉన్నారు. దీస్ ఆర్ పీపుల్ ఎలాంటి వాళ్ళు అంటే ఎప్పుడు నిన్నేం తీసుకెళ్తారు? రిటర్న్ బ్యాక్. జాగ్రత్త వహించండి. మీ ఇంట్లో కొంతమంది అట్లున్నారు, మేబీ నువ్వే అట్లున్నావేమో. ఆరంభిస్తావు కానీ ఏది సాధించవు. ప్రతి 3 నెలలకు ఒక కొత్త విషయం స్టార్ట్ చేస్తావు, కానీ దెర్ ఇస్ నథింగ్ హ్యాపన్. మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు పెవిలియన్ అంటారు, తెలుసా? అందులో బ్యాక్. ఏమైందిరా బిజినెస్ అంటివిగా అంటే అయితలే. ఒక ముగ్గురిని జాయిన్ చేపిస్తే, వాడు ముగ్గురిని జాయిన్ చేపిస్తే నెలలో i10 కార్ వస్తుంది అంటివి కదరా. అంత ఉట్టిగానే అదంతా. స్టార్టింగ్ అంతా ఇప్పుడే చేయి బిజినెస్, నేను ఇప్పుడు బిజినెస్ మ్యాన్. 3 నెలలు అంతే గాయ. హల్లెలూయా. నెక్స్ట్ IAS ప్రిపేర్ అవుతా. నేను IAS గ్రూప్స్ పడ్డా, గ్రూప్స్ 2 నెలలు చదవంగానే ఇదంతా మనతో అయ్యేది కాదు. సాఫ్ట్వేర్ వెళ్దాం. జాగ్రత్త, వింటున్నారా? ద స్పిరిట్ ఆఫ్ అ గిరిగషైట్. వీళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీ టైమ్ దే రిటర్న్ బ్యాక్. ప్రతిసారి వెనుదిరుగుతున్నారు. ఈ ఆరాధన తర్వాత నువ్వు ఏం ఆరంభించినా కూడా నువ్వు ఇంకా వెనుదిరగవు. హల్లెలూయా. ఈరోజు నిన్ను నువ్వు శబాష్ అని చెప్పుకోవాలి. ఎందుకో తెలుసా? ఈరోజు ఇక్కడికి వచ్చావు కాబట్టి. ఇక్కడ తప్ప నువ్వు ఎక్కడున్నా ఈ ఆత్మ నీ జీవితాంతం పనిచేసేది నీ లోపట. ఈరోజు ఆ గీర్గాషీయులను వెలగొట్టబోతున్నాం. హల్లెలూయా. ఇప్పటికే పలానా అనేక ఫీల్డ్స్లో ఏలు పెట్టే వచ్చేసావు, ఏమి సాధించలేకపోయావు, ఎప్పుడు చూసినా చేతులు కాల్చుకొని వచ్చావు. బట్ ఆఫ్టర్ దిస్ సర్వీస్ టునైట్ సంబడి సే హల్లెలూయా. ఆ గీర్గాషీయులను మనం హతం చేయబోతున్నాం. నిన్ను విడిచి వెళ్ళబోతున్నారు. ఈ ఆరాధన తర్వాత నువ్వు ఏమి ఆరంభించినా కూడా నువ్వు వర్ధిల్లబోతున్నావు. నువ్వు ఆరంభించింది తుది ముట్టించబోతున్నావు, పూర్తి చేయబోతున్నావు, పూర్తి చేసి దాన్ని స్వాధీనపరచుకోబోతున్నావు. 2 చేతులు పైకి బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. These people go back off again and again, again and again. Today that spirit is broken over your life. Amen. అంతే కాదంట, దే బిల్డ్ హౌసెస్. గీర్గాషీయులు ఎవరంటే మట్టితో ఇల్లు కట్టేటోళ్ళు. దేనితోటి? మట్టితో ఇల్లు కట్టాలి. ఇల్లు కట్టేటి వాళ్ళని గీర్గాషీయులు అంటారు. సిమెంట్తో కడతారు, మట్టితోటి కూడా కడతారు. మట్టితో కట్టేవాళ్ళు ఎలా ఉంటారంటే, వర్షాకాలం వచ్చినా కొద్దిగా ఎక్కువగా వాటర్ వచ్చినా ఏమవుతుంది? ఇల్లు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మట్టితో ఎందుకు కడతారంట తెలుసా? వాళ్ళు దే ఆర్ అన్స్టేబుల్ పీపుల్. నిలకడగా ఒక స్థలంలో ఉండలేరు వాళ్ళు. హల్లెలూయా. సో టెంపరీగా అన్నీ పెడతారు. కొంతమంది నేను ఆఫీస్ స్టార్ట్ చేస్తున్నా, టక్ ఇదేనా ఇల్లు, కిరాయి తీసుకో, పెద్ద సెటప్, పెద్ద కంప్యూటర్ తెచ్చేస్తారు, అన్నీ తెచ్చేస్తారు, అన్నీ కట్టేస్తారు. అంతే. సో వావ్, వాట్ ఏ ఆఫీస్. 2 నెలల తర్వాత ఏముండదు, షట్టర్ బంద్. అన్స్టేబుల్. అనేక మంది జీవితంలో విజయం ఎందుకు సాధ్యం? బికాజ్ దే ఆర్ అన్స్టేబుల్. వాళ్ళ మనస్సు నిలకడగా ఉండదు. హల్లెలూయా. వాళ్ళు ఎప్పుడు కూడా వేవింగ్. ఆమేన్. ఈరోజేమో చర్చకు రాగానే వేవ్, వావ్ వావ్, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, బలం వచ్చింది బ్రదర్ నాకు ఈరోజు. నెక్స్ట్ డే సోమవారం కాగానే కృంగిపోతారు. ఇక అబ్బా అందరు నన్ను అంటున్నారు, నన్ను అది అంటున్నారు, ఇది అంటున్నారు. వై? బికాస్ యు ఆర్ అ వేవరీ పర్సన్. ఎటు గాలి వస్తే అటు
మట్టితో కట్టబడ్డ ఇళ్లలో ఉంటారు. వై? బికాస్ దే ఆర్ అన్స్టేబుల్. ఒక నిర్ణయం మీద కూడా నిలబడేటోళ్ళు కాదు. దిస్ ఈస్ అ వెరీ డేంజరస్ స్పిరిట్. హల్లెలూయా. చాలా ప్రమాదమైన దురాత్మ. ఈ యొక్క దురాత్మ మీలో ఉంటే ఈరోజు వాటి నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నాడు. హల్లెలూయా. అన్స్టేబుల్. నువ్వు ఏది సరిగా చేయలేవు. ఆమేన్. ఇలాంటి వాళ్ళు కొంతమంది పెళ్లి కూడా చేసుకుంటారు, అది ఇంకా చాలా చెండాలం. అన్స్టేబుల్. సో వివాహం నిలకడగా ఉండదు. ఏదో అనుకొని స్టార్ట్ చేస్తారు వివాహం. వాళ్ళు అనుకుంటారు వివాహం అంటే ఏదో అబ్బా మస్తు గ్రేట్, కానీ తర్వాత తెలుస్తుంది వివాహం నిలబడాలంటే నువ్వు నిలకడగా ఉండాలి. హల్లెలూయా. దే ఆర్ అన్స్టేబుల్. ఆమేన్. దే క్యారీ గీర్గషైట్స్. గీర్గాషీయులు వాళ్ళ లోపల ఉన్నారు. గీర్గషైట్స్. ఈ గీర్గషైట్స్ బయటనే ఉండరు, సంఘాల్లో కూడా ఉంటారు. హల్లెలూయా. వీళ్ళు ఏం చేస్తారంటే సంఘాల్లో కూడా ఉంటారు, క్రైస్తవులుగా కూడా ఉంటారు. నిలకడ ఉండదు వీళ్ళకి. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఆదివారం ఈ చర్చ్కి వస్తారు, 2 వారాలు వస్తారు, 3 వారాలు వస్తారు, 4వ వారం ఆ పాస్టరు ఇంకా పవర్ఫుల్ అంట, అక్కడికి వెళ్దాం. మళ్ళీ అక్కడ 4 వారాలు పోతారు. విజయవాడలో ఒక కొత్త పాస్టర్ వచ్చింది, ఆయన అంట ఏదో చేస్తున్నాడు అంట, అక్కడికి కూడా వెళ్దాం. వైజాగ్లో కొత్త పాస్టర్. సో నిలకడ లేని క్రైస్తవులు, దే నెవర్ రిసీవ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్. చూడండి, ఆమెను అంటలేరు మీరు. ఎందుకు తెలుసా? మీరు ఇక్కడ పడితే అక్కడ వెళ్దామని అనుకుంటున్నారు, అందుకే ఆమెను అంటలేరు. నేను అందుకనే అంటున్నా, దేవుడు ఇక్కడ ఉండమంటే ఇక్కడ ఉండండి, ఉండొద్దంటే వెళ్ళిపోండి. నీకు ఏ పాస్టర్ చెప్పాడు ఈ స్టేట్మెంట్? నేను చెప్తా. ఎందుకంటే నిన్ను ఇక్కడ వద్దు అన్నాక నువ్వు ఇక్కడ ఉంటే నువ్వు నాకు నొప్పి అవుతావు, నేను నీకు నొప్పి అవుతా. సో కాబట్టి దేవుడు చెప్పిన దగ్గరికి నువ్వు వెళ్ళిపోయినావు, నాకు నొప్పి ఉండదు, నీకు నొప్పి ఉండదు. కానీ ఇక్కడ ఉండమంటే నువ్వు పాతుకొని ఉండాలి. ఆమేన్. గీర్గాషీయుల్లాగా నువ్వు చేయకూడదు. హల్లెలూయా. ఇక్కడ ఉంటా నేను, అక్కడ ఉంటా, హే ఎటు కాకుండా ఉంటావు లాస్ట్కి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. కమ్ ఆన్ సంబడీ సే ఆమేన్. సో డోంట్ గో లుకింగ్ ఆఫ్టర్ ఏ పాస్టర్ పవర్ఫుల్, ఎవ్వరు చెప్పినా ఇదే బైబిల్ నుంచి చెప్తారు, ఇదే 66 పుస్తకాల నుంచి చెప్తారు. ఇట్ ఈస్ నాట్. దేవుడు చెప్పిన స్థలంలో ఉన్నప్పుడు దీవెనలు వస్తాయి. దేవుడు నిన్ను నాటబడ్డ స్థలంలో ఎక్కడైతే ఉండమన్నాడో అక్కడే ఉండు. ఆ స్థలానికి, ఆ సంఘానికి, ఆ దైవజనుడు కట్టుబడి ఉన్నప్పుడు నువ్వు దీవించబడతావు. హల్లెలూయా. డోంట్ బీ ఏ గ్రాస్ హాపర్. ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, అక్కడ దూకకండి. అస్థిరత్వం ఏంటంట? అస్థిరమైన మనస్తత్వం కలిగిన వారు ఎప్పుడు కూడా వర్ధిల్లరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5-8 వచనాలు. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేయవాడు. హల్లెలూయా. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. హల్లెలూయా. సందేహింపువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్రపు తరంగము వలె పోలియుండును. అట్టి మనుష్యుడు చాలా జాగ్రత్త వినండి. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. 2 చేతులు పైకెట్టి గట్టిగా హల్లెలూయా. అస్థిరులు అంట దేవుని నుంచి నాకు ఏమైనా దొరుకునని కూడా ఆలోచించకండి, ఎందుకంటే ఏమి రాదు మీకు. బాబా హల్లెలూయా. పాస్టర్ మేము 2 సంవత్సరాల నుంచి వస్తున్నాం, మాకేం అవ్వట్లే. ఇదిగో నీకు జవాబు.
ఎందుకు? నువ్వు ద్విమనస్కుడవై ఉన్నావు, అస్థిరంగా ఉన్నావు. అందుకే ఇక్కడ ఉంటున్నావు, అక్కడ ఉంటున్నావు. ఎక్కడ ఉంటున్నావు నాకు తెలీదు, నన్ను ప్రవచించమని చెప్పకండి. నువ్వు ఎక్కడెక్కడ ఉంటున్నావు నీకు తెలుసు, ఎక్కడెక్కడ వెళ్తున్నావు నీకు తెలుసు, ఎవరెవరు సాంగత్యం పడుతున్నావు నీకు తెలుసు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ద్విమనస్కులుగా డబల్ గేమ్ ఎప్పుడైతే ఆడడం మొదలు పెడతావో, నువ్వు ఏది పొందుకోవడానికి కనీసం ఆలోచించని కూడా ఆలోచించ, నీకు రాదు, ఏమీ రాదు. హల్లెలూయా. ఐ విల్ ప్లీజ్ యూ. అందరికీ నేను సహాయం, వాళ్ళు మా వాళ్ళే, వీళ్ళు మా, నువ్వు ఎప్పటికీ ఏం పొందుకోవు. హల్లెలూయా. అర్థమవుతుందా నేను చెప్పేది? అర్థమవుతుంది. సో స్టాప్ వేవింగ్. మీరు ఆ విధంగా ఒక అలవలే, ఆ సముద్రపు అలవలే అటు ఇటు కదలడం ఆపేసి ఒక దగ్గర నిలబడగా ఉండండి. ఈ రోజు నుంచి దేవుడు మీకు నిలకడైన మనసును మీకు ఇచ్చునుగాక. హల్లెలూయా. తీసుకున్న నిర్ణయం పైన నిలబడే సామర్థ్యత, కృపను దేవుడు మీకు ఇవ్వాలని నేను ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. ఎలా ఉండాలంటే, ఫస్ట్ థింగ్ అది దేవుడి నుంచి వచ్చిందని కన్ఫర్మ్ చేసుకోండి. దాని తర్వాత దాని నుంచి విడిచి వెళ్ళకండి. హల్లెలూయా. సో ద్విమనస్కులుగా ఉండడం ఆపేయండి. డబుల్ మైండెడ్నెస్ ఇస్ సిన్. నువ్వు ఏది కూడా పొందుకోవాలని ఊహ కూడా ఊహించకండి. ఈరోజు దేవుడు మీకు స్థిరమైన మనసును ఇచ్చునుగాక, స్థిరమైన మనసును ఇచ్చునుగాక. హల్లెలూయా. నేను ప్రకటిస్తున్నాను, మీరు తీసుకున్న నిర్ణయాలపైన నిలబడే సామర్థ్యత దేవుడు మీకు ఇచ్చునుగాక. హల్లెలూయా. మీకు దేవుడైతే ఏది ఉపదేశించాడో దాని మీద నిలబడే దేవుని యొక్క సమర్థత దేవుడు మీకు ఇచ్చునుగాక. ఆ కృపమైపి మీ పైన కుమ్మరించబడునుగాక. ఇప్పటి వరకు మీరు అటు ఇటు ద్విమనస్కులుగా ఆ యొక్క సముద్రపు అలవలే అటు ఇటు కొట్టు మిట్టాడారేమో, కానీ టునైట్ ఐమ్ టెల్లింగ్ యూ, ఐ రిలీజ్ ది అనాయింటింగ్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క ఆత్మను మీ పైన విడుదల చేస్తున్నా. యేసుక్రీస్తు వారు తన ముఖమును చెక్కుముఖ రాతి వల్ల చేసుకొని, హీ వాస్ ఫోకస్డ్ ఇన్ వాట్ హీ వాస్ డూయింగ్. టుడే దట్ గ్రేస్ విల్ కమ్ అపాన్ యూ. ఆ కృప దేవుడు మీకు ఇస్తున్నాడు. హల్లెలూయా. క్రీస్తుకు కలిగిన మనసు నీకు కూడా ఉండునుగాక. ఆమేన్. సో అందరూ కూడా నీ తలపైన చేయి పెట్టి చెప్పండి, క్రీస్తుకు కలిగిన మనసు నాలో ఉన్నదని చెప్పండి. యేసు నామములో క్రీస్తుకు కలిగిన మనసు నాలో ఉండునుగాక. యేసు నామములో క్రీస్తుకి కలిగిన మనసు నాలో ఉండునుగాక. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి యేసుని మహిమపరచుకుందాం. గట్టిగా చప్పట్లు కొట్టి మహిమపరచుకుందాం యేసుని. హల్లెలూయా. టుడే ఎవ్రీ గీర్గషైట్, మీ జీవితంలో పని చేసిన ప్రతి గీర్గషీయుడు హతమైపోవునుగాక. దేవుని అగ్ని చేత వాటిని కాల్చివేస్తున్నాను. నీ తలంపులను ఉక్కిరి బిక్కిరి చేసి నిన్ను నీ అస్థిరత్వానికి గురి చేసిన ప్రతి దురాత్మలు వేర్లతో సహా ఈ రాత్రి కాలిపోవునుగాక. ఆమేన్. ఈ రోజు నుంచి నువ్వు స్థిరంగా నిలబడబోతున్నావు. నీ వివాహం స్థిరముగా ఉండబోతుంది. నీ ఫైనాన్సెస్ స్థిరముగా ఉండబోతున్నాయి. నీ వ్యాపారం స్థిరముగా ఎదగబోతుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ ఆరోగ్యం స్థిరముగా ఉండబోతున్నది. యేసు నామములో పొందుకోండి. ఈ రోజున ఐ రిలీజ్ ద ఫైర్ ఆఫ్ గాడ్. ప్రతి గీర్గషీయుడు హతమైపోవును గాక. నీ జీవితంలో పనిచేసిన గీర్గశీల ఆత్మలను యేసు నామములో తొలగింపజేస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. Come on, somebody needs to receive and say, thank you, Jesus. Thank you, Jesus. Say, thank you, Jesus. I receive my deliverance tonight. In Jesus' name. రెండు చేతులు పైకెట్టి చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచుకుందాం. Say, thank you, Jesus. Hallelujah. Come on, come on, come on, come on, come on, come on. Celebrate, 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 celebrate. I'm free. Somebody say, I'm free. I'm free. I am free. యేసు నామములో చెప్పండి, యేసు నామములో ప్రతి గీర్గషీయుడిని, నా జీవితంలో పనిచేస్తున్న దురాత్మలను నా కాళ్ళ కింద అనగదొరుకుతున్నాను. ఆమేన్. ఆమేన్. సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్. ఈ రాత్రి ఏదో జరుగుతుంది ఇక్కడ. మీ సోమరితనంని దేవుడు తీసేస్తున్నాడు. ఇంకెంత కాలము మీరు జాగు చేస్తారు, తడువు చేస్తున్నారు, దేవుడు తొలగిస్తున్నాడు. హల్లెలూయా. సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్. ఎస్. కొంతమంది మనస్సును దేవుడు ఫిక్స్ చేస్తున్నాడు. మీ మైండ్ సెట్ని దేవుడు సరి చేస్తున్నాడు. ఐఎమ్ టెల్లింగ్ యూ, కొంతమంది ఇక్కడ ఉన్నారు, చాలా జాగ్రత్త వినండి. యూ హ్యావ్ అ ప్రాబ్లం. ఏంటో తెలుసా? మీరు ఏది సరిగ్గా చేయరు. ఈరోజు దేవుడిని అడగండి, తలపైన చెప్పాడు, ప్రభువా
కరుణించు, నాకు నిలకడ దయచేయని ప్రార్థించండి. కమాన్, మీరు ఎవరు కూడా ప్రార్థించట్లేదు ఈరోజు. ఐ వాంట్ యూ టు ప్రే. మీ స్వరం వినబడట్లేదండి, గట్టిగా ప్రార్థన చేయండి. చెప్పండి, ప్రభు నిలకడ దయచేయండి, నీ వాక్యం మీద నిలకడ, ఆత్మీయ జీవితంలో నిలకడ. చాలా మంది ప్రార్థన చేసుకుందామని ప్రతిరోజు అనుకుంటారు, కానీ నిలకడ ఉండదు. ఒకరోజు చేసుకుంటారు, 10 రోజుల తర్వాత మళ్ళీ చేసుకుంటారు. దేవుడు మీకు నిలకడనిస్తున్నాడు ఈ రోజున. ప్రతి దీర్ఘాశీవులను దేవుడు వెళ్ళగొడుతున్నాడు. క్రమక్రమముగా మన వాగ్దాన స్థలంలోనికి మనం అడుగు పెట్టబోతున్నాం. ఐఎమ్ టెల్లింగ్ యూ, నెక్స్ట్ 5 weeks మిస్ కాకుండా రండి. ఎవ్రీ వీక్ వీఆర్ గోయింగ్ టు స్లే ఎ డీమన్ ఇన్ జీసస్ నేమ్.